హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 16 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నేషనల్ సర్వే అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ మనుస్క్రిప్ట్స్. మనుస్క్రిప్ట్స్ అంటే ఏంటివి? మనుస్క్రిప్ట్స్ అంటే దట్ యు జనరల్లీ రైట్ ఆన్, మనం వేటి మీద అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి పామ్ లీవ్స్ అవ్వచ్చు, ఓకే, ఆర్ యూ కెన్ టేక్ ఏ క్లాత్ మీద అవ్వచ్చు, ఆర్ ఈవెన్ టేక్ ఏ కాపర్ మీద రాసుకోవటం మనం మనుస్క్రిప్ట్స్ అంటాం అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే రీసెంట్గా 2025-2026 బడ్జెట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ బడ్జెట్లో మనకు వచ్చేసి జ్ఞాన్ భారత్ మిషన్ స్టార్ట్ చేసింది అనమాట. ఇందులో ఈ మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిజిటలైజ్ చేసి స్టోర్ చేసుకుంటారనమాట. సో దీనికి వచ్చేసి మనము మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచ్ దిస్ వన్. సో రిమెంబర్ దిస్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాస్ లాంచ్డ్. సో వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్? ద పర్పస్ ఈస్ మెయిన్లీ ప్రిజర్వేషన్, అంటే మనకి స్టోరేజ్, వీటిని మనకి కాపాడుకోవాలి. ఎందుకంటే దిస్ పర్టికులర్ మనుస్క్రిప్ట్స్ హెల్ప్స్ ఇన్ ద వేరియస్ స్టడీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే మనకి ఫర్ ఆయుర్వేద అవ్వచ్చు, హిస్టరీ, ఫిలాసఫీ. సో వీ కెన్ ఎయిదర్ స్టడీ ఇన్ హిస్టరీ, ఫిలాసఫీ, ఆయుర్వేద. సో సైన్సెస్, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు స్టడీ ఆల్ దోస్ థింగ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మనం దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ డిజిటైజేషన్. సో digitization helps in the storage in the digital format so that can be stored for long period of time. Next one is accessibility. సో ఎవరెవరికి ఇది యాక్సెసిబుల్ ఉంటుందంటే మీరు ఇక్కడ చూడవచ్చు, స్కాలర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, అకాడమిషియన్స్కి కానీ, హిస్టోరియన్స్కి కానీ, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లీ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద నాలెడ్జ్ డిసెమినేషన్ టు ద వరల్డ్. ప్రపంచానికి మన నాలెడ్జ్ని విస్తరించడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదంతా మనకి ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డిజిటల్ ఫార్మాట్. పర్టికులర్లీ దానికోసం అని చెప్పేసి వీ హ్యావ్ ఏ డిజిటల్ రిపాజిటరీ బై నేమ్ కాల్డ్ యాజ్ నేషనల్ డిజిటల్ రిపాజిటరీ అంటారు. సో సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కృతి సంపద. వెరీ 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 ఇంపార్టెంట్. కృతి సంపద అంటే లేదని డిజిటల్ డేటాబేస్. సో కృతి సంపద ఈజ్ అన్ డిజిటల్ డేటాబేస్. సో ఇప్పటివరకు ప్రోగ్రెస్ ఏంటంటే ఎస్, యాజ్ ఆఫ్ నౌ very very important, 44.07 lakh manuscripts were digitized and stored. So this is also very very important for the exam. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే ఏం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే లాంచ్ చేసిందనమాట. సో విత్ ఇన్ నెక్స్ట్ కమింగ్ 3 monthsలో దే వాంట్ టు డాక్యుమెంట్ దీస్ మనుస్క్రిప్ట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట అండర్ దిస్ జ్ఞాన్ భారత్ మిషన్. నెక్స్ట్, అటామిక్ క్లాక్ ఫెయిల్యూర్ వీకెన్స్ ద నావిగేషన్ సిస్టమ్. సో ఇదేంటంటే మనకి ఇది కొంచెం మీరు హిస్టరీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి 1999 కార్గిల్ వార్. సో ఈ కార్గిల్ వార్లో వి ఆస్ ద హెల్ప్ ఆఫ్ యూఎస్ఏ మనం హెల్ప్ అడుగుతాము, ఎందుకంటే యూఎస్ఏ దగ్గర దే హ్యావ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఓకే, ఈ జీపీఎస్ కానివ్వండి లేకపోతే IRNSS అంటారు దీన్ని, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ వర్క్స్ ఆన్ ద PNT అనమాట. PNT సర్వీసెస్ అంటారు వీటిని. సో PNT సర్వీస్ అంటే ఏంటంటే P ఫర్ పొజిషనింగ్, ఇట్ హెల్ప్స్ ఇన్ వాట్ పొజిషనింగ్, N ఫర్ నావిగేషన్, T ఫర్ టైమింగ్. సో దట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ PNT సర్వీసెస్కి వాడతాం మనం. సో మనకి 1999 కార్గిల్లో ఎప్పుడైతే మనకి US కనుక GPS సర్వీస్ ఇవ్వలేదో, దెన్ వీ థాట్ దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ GPS దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నావిక్. దీన్ని నావిక్ అనొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూజ్ ద వర్డ్ కాల్డ్ యాజ్ IRNSS. సో దానిలో భాగంగా ఇన్ ద ఇయర్ 2013 గవర్నమెంట్ లాంచ్డ్, దట్ ఈస్ ఇస్రో లాంచ్డ్ దిస్ IRNSS. మొత్తం ఇందులో మనకి 7 శాటిలైట్స్ ఉంటాయి, వెరీ మచ్ ఇంపార్టెంట్. యూ క్యాన్ సీ దిట్ 7 శాటిలైట్స్. అందులో 3 జియో స్టేషనరీ, 4 జియో సింక్రోనస్ ఉంటాయి. సో దీస్ 7 శాటిలైట్స్ ఈస్ గోయింగ్ టు కవర్, ఎంతవరకు కవర్ చేస్తాయంటే అప్ టు 1500 kilometers. సో మనకి వచ్చేసి కవర్స్ ఇండియా అండ్ అప్ టు 1500 kilometers బియాండ్ ఇట్స్ బార్డర్స్. సో రీసెంట్లీ మనకి IRNSS కూడా మనకి ఆపరేషన్ సింధులో కూడా దీన్ని బాగా యూజ్ చేయడం జరిగింది, వైల్ అటాకింగ్ ద పాకిస్తాన్ బ్రహ్మోస్ యూజ్ చేసి. సో దట్ ఐడియల్ పొజిషన్ ఎక్కడ హిట్ చేయాలి, దాన్ని నావిగేట్ ఎలా చేయాలి, ట్రాకింగ్ ఎలా చేయాలి మిజైల్స్ని, అవన్నీ కూడా మనం దీని ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే ఒక IRNS 1F అనే శాటిలైట్లో, ఈ శాటిలైట్ ఏం జరిగిందంటే అటామిక్ క్లాక్ ఉంటుందన్నమాట. అటామిక్ క్లాక్ చెడిపోయింది. సో మనకి ముఖ్యంగా అటామిక్ క్లాక్ వచ్చేసి రుబిడియంతోనూ సీసియంతోనూ తయారవుతాయి అనమాట. అందులో ఇండిజీనస్ అటామిక్ క్లాక్ వచ్చేసి రుబీడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్, రుబీడియం ఇండిజీనస్ అటామిక్ క్లాక్ అనేది మనం దీంట్లో సెటప్ చేయడం జరిగింది. సో ఎందుకు అటామిక్ క్లాక్స్ యూస్ చేస్తారంటే అటామిక్ క్లాక్స్ గివ్స్ ద ప్రిసైజ్ టైమింగ్ ఇస్తుంది అనమాట.
ఎందుకు ప్రిసైజ్ టైమింగ్ ఇస్తుందంటే యూ ట్రై టు అండర్స్టాండ్ ద ఆటమ్. ఆటంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ ఎలక్ట్రాన్, ఇఫ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ఎనర్జీ లెవెల్ టు ద అనదర్ ఎనర్జీ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్కి జంప్ అయిందండి ఎలక్ట్రాన్. సో ఆ జంప్ అయినప్పుడు మనకి ఏదైతే మనకి ఎనర్జీ వస్తుందో దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, దే ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ మనకి ఎప్పుడు ప్రిసైజ్గా ఉంటుందన్నమాట బిట్వీన్ టూ ఆర్బిటాల్స్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అస్ టు ప్రిడిక్ట్ ఎగ్జాక్ట్ టైమింగ్ అనమాట. ఓకే, సో మొత్తానికి ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ ఫంక్షనల్. వెరీ 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 ఇంపార్టెంట్. 7 శాటిలైట్స్. సో దానికోసం మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, సేమ్ ISRO ఏం చేస్తుందంటే సెకండ్ జనరేషన్ నావిక్ని తయారు చేస్తుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ జనరేషన్ నావిక్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. జనరల్గా ఈ శాటిలైట్స్ కూడా మనం 10 years లైఫ్ స్పాన్ ఉంటుందని మనం లాంచ్ చేయడం జరిగింది. బట్ ఆబ్వియస్లీ బియాండ్ 10 years అయితే మనకి ఇవి పనిచేసాయి అనమాట. నెక్స్ట్, నార్వెస్టర్స్. సి దిస్ వాస్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. ఏంటంటే మన వెస్ట్ బెంగాల్, బీహార్ ఆ ప్రాంతంలో సడన్గా ఒక హీట్ వేవ్ లాగా వచ్చేసి థండర్ స్టార్మ్స్, రెయిన్ఫాల్, దానివల్ల 2 చనిపోవడం జరిగింది. సో వాట్ ఆర్ దిస్ నార్వెస్టర్స్? సో నార్వెస్టర్స్ ఐ సెడ్ రీసెంట్లీ స్టక్ ఒరిస్సా, బెంగాల్, ఆబ్వియస్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కెలామిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. సో దీనికి డిఫరెంట్ పేర్స్ ఉంటాయి నార్వెస్టర్స్కి. ఇన్ బెంగాలీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బైసాకి. సో కాల్ మీన్స్ కెలామిటీ. సింపుల్గా కాల్ మీన్స్ కెలామిటీ. బైసాకి మంత్, నెల పేరు. ఓకే, ముఖ్యంగా ఈ కాల్ బైసాకి మంత్లో ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా ఫామ్ అయితే ఒకసారి అండర్స్టాండ్ చేద్దాం. రిమెంబర్ దిస్ ఇస్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ. చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజన్ అంటే ఈ జార్ఖండ్ ఇవన్నీ వస్తాయి చూసారా, అవి అనమాట ఇవి. సో ఈ రీజన్లో ఏమవుతుందంటే మీకు ఇంటెన్స్ హీటింగ్ జరుగుతుందన్నమాట. సో బికాస్ ఆఫ్ ఇంటెన్స్ హీటింగ్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. దట్ యూ స్టడీ ఎనీవే జాగ్రఫీ, లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఒకసారి లో ప్రెషర్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి అంటే ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ వైపు నుంచి ఏమొస్తుందంటే యూ కెన్ సీ ఎంటర్ ఆఫ్ మాయిస్ట్ ఎయిర్. సో దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ లో ప్రెషర్ రీజన్. సో ఈ మాయిస్ట్ ఎయిర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ద లో ప్రెషర్ ఇక్కడ ఉన్న డ్రై ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ యూ కెన్ సీ వాట్ డ్రై ఎయిర్ హియర్. సో యూ కెన్ సీ మిక్స్ ఆఫ్ దీస్ ఎయిర్స్. So because of this mix of these airs, you can see lot of thunderstorms can be seen. You can see lot of thunderstorms that lead to good amount of conventional rainfall. High amount of conventional rainfall can be experienced in these regions. And they are also like pre-monsoon rainfalls untayi. They are very very important for agriculture point of view also. Next one is called as Sujal Gaon ID. So పేర్లో ఉంది సుజల్ గావు అంటే మనకి ఇక్కడ విలేజ్. సో వాటికి ఒక ఐడి ఇస్తున్నారు అనమాట. అంటే ఏం లేదు, మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. ఇందులో దే ఆర్ గోయింగ్ టు మ్యాప్ డిజిటల్లీ దోస్ విలేజెస్ వేర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద పైప్డ్ డ్రింకింగ్ వాటర్. సో పైప్డ్ డ్రింకింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ విలేజెస్ని వీళ్ళు డిజిటల్గా ట్యాగ్ చేస్తున్నారనమాట. సో ఇది దేని కిందకి వస్తుందంటే జల్ జీవన్ మిషన్ కిందకి వస్తుందండి. వెరీ 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 ఇంపార్టెంట్, జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హ్యాస్ లాంచ్డ్ జల్ జీవన్ మిషన్. టార్గెట్ వచ్చేసి 2024 అనమాట. సో ఇందులో వచ్చేసి ద మెయిన్ టార్గెట్ ఈస్ ప్రొవైడింగ్ 55 liters పర్ క్యాపిటా పర్ డే. పెర్ క్యాపిటా అంటే ప్రతి మనిషికి, పర్ డే ఎంత పైప్ డ్రింకింగ్ వాటర్ ఇస్తారంటే 55 liters అనమాట. సో ఇది 2024 అయిపోయింది, టార్గెట్ అచీవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు జల్ జీవన్ మిషన్ 2.0. సో దిస్ ఈజ్ అప్ టు 2028 వరకు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటికి నెక్స్ట్ 2 years ఉందన్నమాట. సో ఇంతవరకు కవరేజ్ ఎంతో చూసుకుంటే 82% కవరేజ్ అండి మొత్తం ఇప్పుడు ఇండియాలో. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇంకా స్టిల్ ఓన్లీ లెఫ్ట్ విత్ 18% కవరేజ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ తెలంగాణ, గోవా, వేర్ యూ కెన్ సీ 100% పైప్ డ్రింకింగ్ వాటర్ ఈస్ గోయింగ్ టు బి ఫెసిలిటేటెడ్. ఆల్రెడీ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో కాంటెక్స్ట్ ఈస్ వెరీ సింపుల్. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏదైతే పక్షి ఉందో ఈ పక్షిని కన్జర్వ్ చేస్తున్నారు, బ్రీడింగ్ చేస్తున్నారు అనమాట. సో దీనిలో భాగంగా దే రీచ్ టు 70 birds ఇన్ క్యాప్టివిటీ. సో మొత్తానికి మనకి 70 birds వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది IUCN స్టేటస్ ప్రకారం దే ఆర్ ఇన్ ద ఎండేంజర్డ్ అనమాట. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. సో దాన్ని బ్రీడ్ చేస్తున్నారు రాజస్థాన్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ 2 breeding centers. ఆ 2 breeding centers గుర్తుపెట్టుకోండి. సో వన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ డెజర్ట్ నేషనల్ పార్క్ జైసల్మేర్, దాని దగ్గరలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రామదేవరా కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్. అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ శామ్ శాటిలైట్ సెంటర్. సో దీస్ ఆర్ ద 2 centers వేర్ బ్రీడింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ గోయింగ్ ఆన్.
See, Great Indian Bustard, see the word Great Indian, one of the largest flight bird that we can see here. Mainly lives in the grasslands. Grasslands lo idini ekkuga meer chudochu image. From this image you can see this, all these are the grasslands. So particularly these birds are present in Rajasthan. So మీరు ఇక్కడ మనం రాజస్థాన్లో చూడొచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ సీ ఇన్ గుజరాత్, ఈ బెల్ట్ అండి, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ బెల్ట్. సో యూ కెన్ సీ ఇన్ దిస్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట, ఇక్కడ ఉంటుంది ఈ బెల్ట్ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ దిస్ బర్డ్, బట్ యా లోకల్ ఇట్ ఈస్ నాట్ సైటెడ్ మచ్, దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి నంద్యాల ఉంటుంది. నంద్యాలలో మనకి రోళ్ళపాడు, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్ రోళ్ళపాడు దేర్ ఆల్సో యూ కెన్ సీ grasslands, there you can see this animal, but they said that locally it is extinct. ఇప్పుడైతే ఈ బర్డ్ ఇక్కడ కనిపించట్లేదన్నమాట. ఓకే, సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో రిమెంబర్ 2 ఇంపార్టెంట్ బ్రీడింగ్ సెంటర్స్. దెన్ ఆబ్వియస్లీ డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చాలా వరకు మన సుప్రీంకోర్టు కేసెస్ ఉంటాయి, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఏమైనా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నో సీ ద స్టేటస్. దీని స్టేటస్ ఏంటి అంటే IUCN ప్రకారం మీకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అని. జస్ట్ లెఫ్ట్ విత్ ఓన్లీ 70 లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సిటీస్ ఉంటుంది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. సో అందులో వచ్చేసి మీకు అపెండిక్స్ 1 కేటగిరీలో ఉంటుంది, అంటే హైలీ ప్రొటెక్టెడ్, ట్రేడింగ్కి అనుమతి చేయరు. తర్వాత ఇండియాలో వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కింద మనకి షెడ్యూల్ 1 కేటగిరీలో ఉందన్నమాట. షెడ్యూల్ 1 కేటగిరీ అంటే ఇట్ ఇస్ ద కేటగిరీ వేర్ హైయెస్ట్ ప్రొటెక్షన్ ఈస్ గివెన్ ఫర్ ద స్పీషీస్. లైక్ మనం ఒక టైగర్కి ఎలాగేస్తామో, ఒక పీకాక్ అయితే ఎలాగేస్తామో, అలానే గ్రేట్ ఇండియన్ బస్ట్ కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కెన్ బి సీన్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్. ఇట్ వాస్ ఇన్ ద న్యూస్, జస్ట్ ఈ వైరస్ న్యూస్లో ఉంది, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్ బెంగాల్. So there are many deaths were reported from this herpes simplex virus. దీంట్లో కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ డిస్కస్ చేద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్, దిస్ ఇస్ ద వైరస్ విత్ DNA యాజ్ ద జెనెటిక్ మెటీరియల్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ DNA కూడా ఎలా ఉంటుందంటే డబల్ స్ట్రాండెడ్. సో డబల్ స్ట్రాండెడ్ DNA కెన్ బి సీన్ హియర్, నెంబర్ 1. నెంబర్ 2, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్. HSVలో మనకి చాలా టైప్స్ ఉంటాయండి. HSV వచ్చేసి మనకి ఓరల్ ఉంటుంది, ఆ తర్వాత మనకు వచ్చేసి జెనైటల్ ఉంటుంది అనమాట. ఓరల్ అండ్ జెనైటల్ హెర్పెస్ కెన్ బి సీన్. హెర్పెస్ టైప్స్, ఓరల్ హెర్పెస్ అండ్ జెనైటల్ హెర్పెస్. సో ఈ చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట, వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ కంటామినేషన్ అని. త్రూ కిస్సింగ్, సెక్షువల్ కాంటాక్ట్. సో దట్స్ హౌ దిస్ మూవింగ్ ఫ్రమ్ 1 person టు ద అనదర్ పర్సన్. ద పెక్యులారిటీ ఏంటంటే వీటది, ఇఫ్ యు సీ ద లేటెన్సీ ఆఫ్ దిస్ డిజీజ్, ద లేటెన్సీ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద నర్వ్ సెల్స్. అవి నర్వ్ సెల్స్లో ఉంటాయండి అవి. So they are going to stay in the nerve cells. Obviously, it is not going to show any symptom, even though it is present in the nerve cell. But once the appropriate time comes, obviously they are going to increase their number and show symptoms as well. Generally, there is no cure. Then cure em undadu. Obviously, we can try to some antiviral drugs తీసుకొని దీన్ని మనం కంటైన్ చేయొచ్చు అనమాట. So this is about your herpes simplex virus. Remember this double standard DNA. Next one, Rockwell B-1B bomber aircraft. Very 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 important. ఇది అమెరికా వాళ్ళ దగ్గర ఉందన్నమాట, US ఎయిర్ ఫోర్స్ది. సో B-1B పేర్లో ఉంది, B ఫర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్. యూ కెన్ సీ దిస్. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ బాంబ్స్, ఒకేసారి అన్ని బాంబ్స్ రిలీజ్ చేస్తుంది. కింద ఏమున్నా ఏం బతికేది ఏముండదు. ఓకే, అన్ని బాంబులు వచ్చేసి ఇలా మనకి భూమి మీద పడిపోతున్నాయి కాబట్టి. సో దీని పెక్యులారిటీ ఏంటంటే, సి ద కెపాసిటీ, B ఫర్ బిగ్ కెపాసిటీ. ఇక్కడ బిగ్ కెపాసిటీ అంటే పేలోడ్ కెపాసిటీ, ఇక్కడ B కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ విత్ ఏ B వర్డ్ అనమాట. బిగ్ కెపాసిటీ. సో పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 34,000 kgs. దిస్ ద పేలోడ్ కెపాసిటీ. నెంబర్ 2, ద పెక్యులారిటీ ఆఫ్ దిస్ ఈస్ దే హ్యావ్ ద కెబిలిటీ ఆఫ్ స్వింగింగ్ ద బ్లేడ్స్ అనమాట. సో ఎస్, బెండింగ్ ఆఫ్ బ్లేడ్స్ కెన్ బి సీన్. సో బెండింగ్ బ్లేడ్స్. సో బెండింగ్ బ్లేడ్స్ అంటే ఆబ్వియస్లీ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్, ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు మనూవర్, ఇట్లా మూవ్ అవ్వకుంటే వెళ్ళిపోవచ్చు. సో యూ కెన్ సీ బెండింగ్ బ్లేడ్స్ యాజ్ వెల్. నెంబర్ 1, bending blades they have. Other one is called as blazing speed. You can see blazing speed. So obviously it is speed is 1.5 Mach, very 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 important. Ante more than the speed of a sound, supersonic. 1.5 Mach. Ikkada Mach is nothing but, remember Mach ante em ledu, the speed of the object by speed of the sound. Speed of the object by speed of a sound. You know the speed of the sound is obviously 343 meters per second. This is the speed of the sound.
అంటే ఈ సౌండ్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 మ్యాక్ అంటే 1.5 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో ఇట్స్ ఎ సూపర్సోనిక్ బాంబర్, క్యారీస్ హెవీ పేలోడ్. దాంట్లో కన్వెన్షనల్ వార్ అవ్వచ్చు, మిజైల్స్ కూడా క్యారీ చేస్తుంది. యూ కెన్ సీ ఇట్ ఈవెన్ క్యారీ కెన్ మిజైల్స్ ఆల్సో, కన్వెన్షనల్ ఆర్మ్స్ కెన్ బి, స్ట్రాటజిక్ బాంబ్స్ కెన్ బి డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఎందుకుందంటే దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయిల్, అమెరికా అండ్ ఇరాన్ వార్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇది చాలా పాతదండి. సో దీన్ని చాలా వార్స్లో యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా మీద యూజ్ చేశారు. సో ఆఫ్ఘనిస్తాన్ వార్లో కూడా యూజ్ చేశారు. ఎస్, ఈ రాక్వెల్ అనే కంపెనీ తయారు చేస్తుంది వీటిని. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రాక్వెల్ B-1B ల్యాన్సర్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, సో దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్ యూఆర్ ప్రిపేరింగ్. నెక్స్ట్ వచ్చేసి సెజిల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇది చాలా న్యూస్లో ఉంది. ఇరాన్ ఫస్ట్ టైం తన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఫస్ట్ టైం దీన్ని బయటికి తీసిందనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెజిల్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ డిప్లాయ్స్ సెజిల్ మిజైల్ ఇన్ వార్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డాన్సింగ్ మిజైల్. వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే డాన్సింగ్ మిజైల్ అని కూడా అంటారు. అంటే ఆబ్వియస్ ద ఎబిలిటీ ఇట్ మూవ్, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. సో యూ కెన్ సీ అప్ టు ద 13 మ్యాక్. సో దీని సమ్ అదర్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో మీడియం రేంజ్ అంటే సమ్వేర్ బిట్వీన్ 2000 to 2500 కిలోమీటర్స్. సో 2000 to 2500 కిలోమీటర్స్ we call this range as a ballistic missile. ఈ బ్యాలిస్టిక్ మిజైల్ పెక్యులరిటీ ఏంటంటే దీన్ని రోడ్డు మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ద వెహికల్ ఆన్ ద రోడ్, ఫ్రమ్ ద రోడ్ ఆల్సో ఇట్ కెన్ బి launched through the road as well. That is the beauty of this sizzle missiles. So for them there is the other name is there. Other name is also called as Ashura. So very very important for the exam. అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఎన్ని రకాల మిజైల్స్ ఉన్నాయో ఇప్పుడు అమెరికాకి తెలిసి వస్తుంది అనమాట. సో ఇప్పటికి అమెరికాకి అర్థమైపోయింది ఏంటంటే మేము ఒక్కరు మీ యుద్ధం మీద గెలిచలేమని చెప్పేసి నౌ దే ఆర్ ఆస్కింగ్ ద హెల్ప్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్. నెక్స్ట్ జియో ట్యాగ్డ్ జోహార్ రైస్. సో రీసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఎక్స్పోర్టెడ్ 25 మెట్రిక్ టన్స్ ఆఫ్ జియో ట్యాగ్డ్ జోహార్ రైస్ టు యూకే అండ్ ఇటలీ. సో దట్ ఇస్ ద ఓన్లీ కాంటాక్ట్స్. ఓకే, సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఎగ్జామ్కి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ కార్గ్ ఐలాండ్. ఇది గుర్తుపెట్టుకోండి, కార్గ్ ఐలాండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకుందంటే న్యూస్గా రీసెంట్గా అమెరికా బాంబ్డ్ దిస్ కార్గ్ ఐలాండ్. దీని మీద బాంబులు వేసింది. సో బాంబులు వేస్తే అంత ఇంపార్టెంట్ ఈ ఐలాండ్. సో ఐలాండ్ చాలా చిన్నది అయినప్పటికీ కూడా ఇరాన్కి 90% వరకు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేసేది ఈ పర్టికులర్ ఐలాండ్ నుంచి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కార్గ్ ఐలాండ్ అనేది మీకు పర్షియన్ గల్ఫ్లో ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్లీ ఆల్సో యూ నో దట్ వెన్ దెర్ ఇస్ ఎ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్, రీసెంట్లీ ఇరాన్ వాళ్ళు దిస్ గల్ఫ్ ఆఫ్ హర్మోజ్ అయితే ఉందో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ గల్ఫ్ ఆఫ్ హర్మోజ్ వల్ల ఆబ్వియస్లీ ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. యూ కెన్ సీ గ్యాస్ ప్రైజెస్ కానీ, లేకపోతే గ్యాస్ సప్లై కానీ, తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ సప్లై కానీ చైనాకి కానీ జపాన్కి కానీ. సో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనకి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి జరుగుతుంది. అమెరికాకి పెద్ద ఏం జరగదండి. అమెరికాకి హార్డ్లీ 1% ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, 22% హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో మనకే ఇది ప్రాబ్లం అనమాట. సో ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ ఎ స్ట్రైట్, అంటే ఇది వాటర్ బాడీ చూసారా, దీన్ని స్ట్రైట్ అంటారు, బిట్వీన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ పర్షియన్ గల్ఫ్. ఈ కార్గ్ ఐలాండ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, పర్షియన్ గల్ఫ్లో ఉందన్నమాట. సో దీని మీద అమెరికా అనేది అటాక్ చేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జరిగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ఎకనామీస్ అని ఎఫెక్ట్ అవుతాయండి. ప్రాబ్లం ఏంటంటే అమెరికా వాడు బాంబు వేస్తే అమెరికా వానికి ప్రాబ్లం కాదు, ఇరాన్ వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఇట్స్ మెయిన్లీ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ చైనా, జపాన్, ఇండియా, పాకిస్తాన్. ఈ దేశాలకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దీనివల్ల. సో తర్వాత మళ్ళీ ట్రంప్ వచ్చేసి ఈ ఐలాండ్ మళ్ళీ అటాక్ చేద్దని చెప్పాడు. ఫస్ట్ వాడే అటాక్ చేయమంటాడు, మళ్ళీ ఒకసారి గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ ఎకనామీస్ ఎఫెక్ట్ అవుతున్నసరికి మళ్ళీ వద్దంటాడు. సో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు అనమాట. సో రిమెంబర్ ద లొకేషన్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐలాండ్ ఫర్ ద ఇరాన్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అదర్ థింగ్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అ వైరల్ చెక్ పాయింట్ ఫర్ ఆయిల్ ట్రేడ్, వీ ఆర్ డిస్కస్డ్. సో ఎప్పుడైతే మనకి ఇరాన్తో యుద్ధం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇరాన్ ఏమంటుందంటే నేను దీన్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇరాన్ ఏమో అందరితో కొట్లాడుతూ ఉంటారు, ఇజ్రాయల్తో కొట్లాడుతుంటారు, యూఎస్తో కొట్లాడుతూ ఉంటారు, ఆబ్వియస్లీ అదర్ కంట్రీస్ ఒమాన్, యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్ అందరితో ఫైట్ చేస్తూ ఉంటారు. సో స్ట్రాటజికల్లీ ప్రతిసారి దీన్ని క్లోజ్ చేస్తామనడం కూడా కరెక్ట్ కాదండి. దీనికి ఆల్టర్నేట్ ఏదో ఆలోచించాలి. అంటే ఇక్కడ నుంచి ఒక ఒమాన్ దగ్గర నుంచి యూఏఈ తరఫున ఇట్లా ఒక కెనాల్ దోకుంటే సరిపోతుంది. ఇంకే దట్ ఇస్ ద బెస్ట్ అడ్వైజ్. అంటే ఆల్టర్నేట్ కెనాల్ ఒకటి దోకుంటే మనం ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎంతవరకు టోటల్ ఆయిల్ సప్లై చేస్తుంటే ప్రపంచంలో 1/5 అని మాట అండి. దాదాపు 20%
20% ఆఫ్ ద ఆయిల్ సప్లై కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి జరుగుతుందన్నమాట. సో దట్ మచ్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆస్కార్ 2026 విన్నర్స్. ఇది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇంపార్టెంట్, మీరు బట్టి కొట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్కార్ అవార్డ్స్ ఎవరిస్తారంటే ఇది అకాడమీ అంటే ఏ ఫర్ మోషన్ పిక్చర్స్, అకాడమీ మోషన్ పిక్చర్స్ ఏఎంపి ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఏ అండ్ ఎస్. సో అకాడమీ మోషన్ పిక్చర్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. So they are going to give these Academy Awards, famously called as Oscar Awards. Obviously for movies ki istaru Oscar Awards main kuda telise undi. And they distributed these awards in Hollywood. So Hollywood lo vetiki ivadam jarugutundi anamata. So indulo you can see the list. Ivanni meer Classmate Academy Current Affairs Telegram channel untundi, akkada meeku PDF dorukutundi, meer akkadiki velli ivanni awards meeru chaduvukovachu. Kani exam ki endante most number of nominations vachesi sinners kandi. Sinners total 16 nominations. 16 నామినేషన్స్ ఎందుకుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఇది ఉంది కదా ఈ మూవీ, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వచ్చేసి టోటల్ 6 అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చింది కూడా దీనికి. సో నామినేషన్స్ గుర్తుపెట్టుకోండి, అవార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ గో విత్ ద లీడ్ యాక్టర్స్ లైక్ మైకల్ బి జోర్డాన్ ఇలాంటి వాళ్ళకు కూడా అవార్డ్స్ వచ్చినాయి. గో త్రూ దట్ లిస్ట్ మొత్తం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బీసీసీఐ నమన్ అవార్డ్స్. మీ అందరూ తెలుసా బీసీసీ కూడా అవార్డ్స్ ఇస్తుంది అనమాట. BC అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. దే ఆర్ గోయింగ్ టు గివ్ అవార్డ్స్ అండ్ దీస్ అవార్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ యువర్ బీసీసీఐ నమన్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే లాస్ట్ ఇయర్ క్రికెట్లో ఎవరెవరు పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చిన అవార్డ్స్ వచ్చేసి మనకి 2024 to 2025 ఈ ఇయర్లో క్రికెట్లో అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, డొమెస్టిక్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు. సో ఏ కేటగిరీ అయినా సరే క్రికెట్లో అంటే ఇండియన్ క్రికెట్లో ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్సే ఈ నమన్ అవార్డ్స్, బీసీసీఐ నమన్ అవార్డ్స్. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డు వచ్చేసి సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బీసీసీఐ అవార్డ్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అవార్డు. సో ఈసారి ఎవరికి వచ్చిందంటే మీకు రాజర్ బిన్నీ అండ్ రాహుల్ ద్రావిడ్, గుర్తుపెట్టుకోండి. ఎనీవే పాలీ ఉమ్రేగర్ అవార్డ్ ఫర్ శుభ్నం గిల్. మీరు అన్ని అగైన్ గో టు ద లిస్ట్ అగైన్. స్మృతి మందానా, హర్షిత్ రాణా ఇస్ ద ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఉమెన్ వచ్చేసి శ్రీచరణి. బీసీసీ లైఫ్ టైమ్ అవార్డ్ మీ తల్లిరాజుకి వచ్చింది. సో ఇందులో కూడా మీకు ఏంటంటే ఆల్రౌండర్, బెస్ట్ ఆల్రౌండర్, మెన్, ఉమెన్, డొమెస్టిక్, రంజీ ట్రోఫీ, మీకు ముందే చెప్పాను కదా అన్ని క్రికెట్కి సంబంధించిన ఏదైనా అవార్డ్స్ వచ్చేసి 2024-25 ఎస్ బీసీసీ అవార్డ్స్ దే ఆర్ కాల్డ్ యాస్ నమన్ అవార్డ్స్. నెక్స్ట్ నేషనల్ వ్యాక్సినేషన్ డే 16th March. సో నేషనల్ వ్యాక్సిన్ డే 16th March ఎందుకు జరుపుకుంటాం? ద రీజన్ ఇస్ ఆబ్వియస్లీ పోలియో వ్యాక్సిన్. సో దిస్ డే మార్క్స్ దట్ లాంచ్ ఆఫ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 1995. So obviously pulse polio program, it is a program where the government of India is going to give this vaccine that was prepared by Salk and Sabin ఏదైతే వ్యాక్సిన్ తయారు చేశారో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవి, ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సిన్ ఐపీవి. సో ఆ వ్యాక్సిన్ చూసారా అగైన్ మెయిన్లీ టు ఎరాడికేట్ పోలియో, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఆల్సో ఎరాడికేటెడ్ పోలియో ఇన్ ద ఇయర్ 2014. WHO ఏం చెప్పిందంటే ఎస్ అఫీషియల్లీ ఇన్ ద ఇయర్ 2014 ఇండియా ఎరాడికేటెడ్ polio, but in spite that again the government still is giving this polio vaccine as well. Next most important for the exam gurtupetukondi, that is Gnanapeeth Award 2025. ఈసారి తమిళనాడు చెందిన ఒక పోయెట్ ఉంటాడనమాట, లిరిసిస్ట్ కూడా. అతని సినిమాలో కూడా దాదాపు 8,000 పాటలు రాశాడు సినిమాల్లో కూడా. వెరీ 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 ఫేమస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైరముత్తు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వైరముత్తు. సో ఇది వచ్చేసి మనకి 68th జ్ఞానపీఠ అవార్డు. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 68th జ్ఞానపీఠ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2025. సో వైరముత్తు కూడా ఇంతకుముందు చాలామంది ఈ అవార్డు ఎప్పుడైతే వైరముత్తుకి ఇచ్చారో జ్ఞానపీఠ అవార్డు, చాలామందిని ఖండించారనమాట. ఎందుకంటే ఇతని మీద చాలా మొలెస్టేషన్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీటూ మూమెంట్లో ఇతను చాలా అలిగేషన్స్ కూడా వచ్చాయన్నమాట. సో చాలామంది ఆడవాళ్ళు వచ్చేసి మొలెస్టేషన్ చేశారని చెప్పేసింది. సో చాలామంది ఇతను క్రిటిసైజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు కూడా మీరు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు ఇతనికి అని చెప్పేసి. రిమెంబర్ దట్ 68th జ్ఞానపీఠ అవార్డు. సో ఇందులో అతనికి ఏమి ఇస్తారు ఆబ్వియస్లీ. సో ఇది ఓన్లీ ఫర్ దోస్ ఆథర్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద ఇండియన్ లాంగ్వేజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్ ద ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రమే ఇస్తారు. సో ఇందులో 11 లక్షల రూపాయలు ఇస్తారు. 11 lakh rupees ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ ఆల్సో గి ప్రొవైడ్ విత్ ద సైటేషన్, ఒక సైటేషన్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ ద బ్రాంజ్ ఇమేజ్ ఆఫ్ వాగ్దేవి. వాగ్దేవి అంటే సరస్వతి.
ఓకే, వాగ్దేవి ఉంటుంది కదా, వాగ్దేవి, సరస్వతి. సో సరస్వతి యొక్క బ్రాంజ్ ఇమేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రిమెంబర్ దిస్, 11 lakh rupees a citation. Obviously వాగ్దేవి బ్రాంజ్ ఇమేజ్ వాస్ ఆల్సో గివెన్ ఇన్ దిస్ జ్ఞానపీఠ అవార్డ్, obviously which is given by the president ఇస్తారనమాట. నెక్స్ట్, ఏ న్యూ ట్రీ స్పీషీస్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ మనాస్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం. జస్ట్ రిమెంబర్ దిస్ ట్రీ స్పీషీస్. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో ఏ స్పీషీస్ కనుక్కున్నారు ఏంటి అని. ఎస్, ఒస్బేకియా జుబెన్ గర్గియానా. ఓకే, సో పేరులోనే ఉంది. సో జుబీన్ గర్గియానా. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జుబీన్ గార్గ్ అని ఒక సింగర్ ఉన్నారనమాట, ఫేమస్ అస్సామీ సింగర్. సో వాళ్ళ పేరు మీద జుబీన్ గార్గ్, అందుకే జుబీన్ గర్గియానా. సో ఇన్ కేస్ ఆఫ్ వెన్ ఎవర్ యూర్ నేమింగ్ ద సైంటిఫిక్ నేమ్స్ యూ హ్యావ్ టు లాటినైజ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ లెటర్ ఓ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్మాల్ లెటర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు లాటినైజ్ దిస్ and they are going to latinize it as well. So remember that. Next, Gujarat, its first sounding rocket. So sounding rockets are those rockets which are mainly used to study the atmospheric layers. Okay, troposphere, stratosphere, particularly mesosphere lo gaani, ionosphere lo gaani. Then they want to study the layers of the atmosphere. We are going to use these sounding rockets. And Gujarat is the first state. Yes, it's officially launched these sounding rockets because recently Gujarat also introduced their own policy anamata regarding the space and innovation and all. So yes. Next one, World Para Athlete Grand Prix 2026. So just go through these awards. Even మీకు ఢిల్లీలో జరుగుతుంటాయి అనమాట. సో ఇట్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ యాజ్ వెల్. సో మనకు వచ్చేసి దీంట్లో ఏ కేటగిరీలో చాలా మెడల్స్ వచ్చి ఉంటాయి. యూ కెన్ సీ దిస్. దేర్ ఆర్ టోటల్ 5 medals. మనకు గోల్డ్ ఒకరికే వచ్చింది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, వెరీ మచ్ ఇంపార్టెంట్. గోల్డ్ ఫర్ చంద్రిక పూజారి గాట్ ద ఓన్ ఇన్ ద 51 kg కేటగిరీ, అవును గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ యంగెస్ట్ బిలియనియర్. సో ఇంతకుముందు అయితే మనం యంగెస్ట్ బిలియనర్ అని మనకి మార్క్ జుకర్బర్గ్ గుర్తొచ్చేవాడు. సో ఆ ఏజ్లో 22 ఏజ్లోనే ఏ ఇండియన్ ఆరిజిన్ సూర్య మిధా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఆరిజిన్ సూర్య మిధా. సో దిస్ పర్సన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాలిఫోర్నియా బేస్డ్, తను కాలిఫోర్నియాలో ఉంటారు అనమాట. సో హీ స్టార్టెడ్ హిస్ ఓన్ స్టార్టప్ బై నేమ్ కాల్డ్ యాజ్ మెర్కర్. సో మెర్కర్ అనే తను కో-ఫౌండర్ అనమాట. దట్ ఈస్ ఏ ఎంటర్ప్రెన్యూర్. సో మెర్కర్, సో ఈ కంపెనీ కో-ఫౌండర్ కూడాను. So became the youngest billionaire on record. And the last one, Gajapati inscriptions discovered. So Gajapatis of Orissa. So mainly this inscription was discovered in Guntur district of Andhra Pradesh. So Andhra Pradesh loni Guntur jillalo Lakshmi Narasimha Swami temple in Guntur, akkada inscription kanukovam jarigindannamata. Obviously in the inscription valla it led to know the relations between Orissa and Andhra Pradesh during the medieval India as well. Okay, thank you very much.